హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి దేవి నవరాత్రుల్లో భాగంగా మాకు ఎస్టీపీపీలో అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసారనమాట ఈసారి. సో ఆ రోజు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి కన్నయ్య ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందన్నమాట ఆ రోజు. సో మాకు కాల్ వచ్చింది. సో కన్నయ్య పార్టిసిపేట్ చేస్తాడా అనేసి కాల్ చేసారనమాట. సో అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం కాదు, మా ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట. సో వస్తా, ఇంకా కన్నయ్య మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తాడనమాట, అందుకని చెప్పేసి కాల్ చేసింది మా ఫ్రెండ్. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం. మా ఇషాని వాళ్ళు కూడా తీసుకెళ్తున్నాం అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ రోజే. సో ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. సో ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అప్పాలు చేసారు అన్నట్టు. సో ఇంకా మాకు కొన్ని పంపించింది అత్తమ్మ, కార్లో తినండి అనేసి. మేము మంచిర్యాలకు వచ్చినాం హాలిడేస్కి. సో ఇంకా కాల్ చేసింది కాబట్టి వెళ్ళినా అనమాట. సో కారప్పాలు కారపూసలు ఇచ్చింది. సో అవి తినుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో సడన్ ప్లాన్, అస్సలకి ఇలాంటి ప్లాన్ లేదు, కాల్ వచ్చింది. సో ఇంకా కన్నయ్య పర్ఫార్మెన్స్ చేస్తాడు కదా, అందుకని చెప్పేసి చేసింది అన్నట్టు మా ఫ్రెండ్. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం. సో ఇంకా ఇషాన్ని కూడా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తీసుకెళ్ళాం అనమాట. మా అక్క ఇంకా మా బావ ఇద్దరు కలిసి వస్తున్నారు అన్నట్టు. సో మేమందరం కలిసి కార్లో వెళ్తున్నాం. అనుకోకుండా వెళ్తున్నాం అనమాట. ఆ రోజు వర్షం పడుతుంది, వర్షం ఫుల్ ఉందన్నమాట. వెళ్తామో వెళ్ళాం అనుకున్నా కానీ ఇంకా మా అన్నయ్య వాళ్ళ కార్లో వెళ్తున్నాం అనమాట, అందరం కూడా కలిసి. ఇంకా మా కన్నయ్య హ్యాపీనెస్ అయితే ఫుల్ హ్యాపీనెస్, ఇషాని ఉన్నారు కాబట్టి ఫుల్ హ్యాపీనెస్ అనమాట. సో ఇంకా రీచ్ అయిపోయినాం అనమాట ప్లాంట్కి. ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అయిపోయినాము. సో చూడండి, ఇంకా మా కన్నయ్య హ్యాపీనెస్ చూడండి, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిండో. ఇంకా ఇంకా ఇషాన్ ఇద్దరు వచ్చారు కదా, ఒక్క ఒక్క అనుకుంటా ఆడుకుంటున్నాడు అన్నట్టు. ఆ రోజు ఫుల్ వర్షం కొట్టి కరెక్ట్ మేము రీచ్ అయ్యే టైంకే వర్షం తగ్గిపోయింది అన్నట్టు. ఫుల్ కూల్గా ఉండే వెదర్, మంచిగా ఉండే అనమాట, పీస్ఫుల్గా ఉండే వెదర్. సో ఇంకా మా బ్లాక్లో ఎవ్వరు లేరు అన్నట్టు, అందరు హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఒక 2-3 ఫ్యామిలీస్ ఏమో ఉన్నాయి అంత, అందుకే. లేకపోతే ఈ టైంకి మా ఇక్కడ ఫుల్ మంది ఉంటారు ఈవినింగ్ టైంలో. సో ఇంకా హాలిడేస్కి కాబట్టి అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి సో ఎక్కువ రష్ లేరనమాట. సో ఇక్కడ కన్నయ్య ఇషాని కొంచెంసేపు ఆడుకున్నారు అన్నట్టు. మాకు ఫాటోస్ కూడా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి, సైలెంట్గా ఉంది. మేము వెళ్ళేసరికి నా వాయిస్ విని మా ఫ్రెండ్స్, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ బయటకు వచ్చారు అన్నట్టు. ప్రియాంకకి ఈ టైంకి ఎందుకు వచ్చింది అనేసి అట్లుంటుంది అనమాట మన వాయిస్ బేస్. మా కన్నయ్యని గట్టి గట్టిగా పిలుస్తా కదా నేను. సో పిలిచేసరికి మా ఫ్రెండ్స్ వచ్చారు అన్నట్టు, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది ఈ టైంకి వచ్చినవి ఏంటంటే అదే చెప్పినా అనమాట, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందట ఇవాళ. సో అందుకే కన్నయ్యని పర్ఫార్మెన్స్ చేయడానికి తీసుకొచ్చినామని చెప్పిన అనమాట వాళ్ళందరికీ. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా కన్నయ్య వాళ్ళ పెద్దనాన్నకి తన టాయ్స్ అన్నీ చూపిస్తుండనమాట. మంచిగా ఆడుకున్నారు, మంచిగా టైం స్పెండ్ చేసి ఉన్నది. ఒక 2-3 అవర్స్ అయినా ఇంట్లో మస్తు టైం స్పెండ్ చేసినాం. సో ఇక్కడ ఇంట్లో కొంచెం కూర్చున్నాక ఇంకా అక్కడ ఓపెన్ ఆడిటోరియంలో అనమాట ప్రోగ్రామ్, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇంకా మా అక్క మా బావ మంచం లాగుతున్నారు అన్నట్టు. మస్తు లూజ్ అయింది మంచం, అల్లిపించినాక కరెక్ట్ అల్లలేదు, లూజ్ అయిందని చెప్పేసి మంచిగా టైట్ వెళ్తున్నారు. వీళ్ళు భలే వెళ్తారు అన్నట్టు, మంచిగా నీట్గా చేస్తారు వర్క్. ఇది సూపర్ నీట్గా చేస్తారు, మంచిగా అల్లేసారు. సో ఇంట్లోనే తినేసి వెళ్దామని ప్లాన్ అనమాట, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఆ రోజు నైట్ డిన్నర్ పెడతారు మనకి, కానీ ఇంకా నైట్ 10-11 అయ్యింది, ఆ టైం వరకు పిల్లలు ఆకలంటారని చెప్పేసి టమాటా కర్రీ, రైస్ ప్రిపేర్ చేసిన అనమాట. సో ఇంకా మేము కూడా కొంచెం కొంచెం తినేసినాం. పిల్లలకి మా అక్క తినిపిస్తుంది అన్నట్టు, రెడీ చేయించి మా అక్క అన్నం తినిపిస్తుంది. ఎందుకంటే మనం రోజు తినే టైంకి మనకి ఎట్లా ఆకలి అవుతుంది, మనం ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు కొంచెం లేట్ అవుతుంది కదా, చిన్నపిల్లలు ఆకలి అవుతుంది. మళ్ళీ ఇక్కడ మాకు ఎలాంటి షాప్స్ ఉండయి, బింగోలు అట్లా కొనిద్దామన్నా కూడా అనేసి ఇంట్లోనే అన్నం తినిపించుకొని తీసుకెళ్ళాం అనమాట. సో అట్లా అయితే కొంచెం లేట్ అయినా ఉంటారని చెప్పేసి అట్లా తినిపించుకొని వెళ్ళినాం. సో కన్నయ్యని మంచిగా పంచ కట్టుకొని తీసుకెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా కొన్ని థీమ్స్ అనుకున్నాం, కానీ అసలు సెట్ కాలేదు కన్నయ్యకి. ఇంకా ఫైనల్గా మంచిగా సంక్రాంతి బుల్లు, దసరా బుల్లో లెక్క మంచిగా పంచ కట్టుకొని తీసుకెళ్తున్నాం అనమాట. మా ఇంకా మా అక్క ఇద్దరు కలిసి పట్టుకొని మంచిగా నడిపిస్తారు. చూడండి ఎట్లా నడుస్తుందో పొట్టోడు. కార్లో వెళ్తున్నాం అనమాట, అందరం కలిసి కార్లో వెళ్తున్నాం. సో కన్నయ్య ఆ డ్రెస్లో చాలా బాగుంటాడు, అందరు మస్తు మెచ్చుకున్నారనమాట. సో ఇంక అందరూ కొంచెం ఫ్యాన్సీ డ్రెస్ ఇట్లా అందరు వాక్లాగా చేసిరనమాట. కానీ చిన్నపిల్లలు చేస్తారా చెప్పండి. సో ఇంకా కన్నయ్య నేమ్ రాగానే కన్నయ్య కొంచెం అటు ఇటు తిరుక్కుంటున్నాడు అన్నట్టు. ఎంతైనా మన పెద్దవాళ్ళు చేసినట్టు చిన్నవాళ్ళు చేస్తారా చెప్పండి. ఇట్లా వాక్ లాగా చేయమన్నారు, కొంచెం అట్లా వాక్ చేసి హాయ్ చెప్తున్నాడు. చూడండి హాయ్ చెప్తున్నాడు, కొంచెంసేపు అట్లా కూర్చున్నాడు. కానీ ఫైనల్గా లాస్ట్కి ఏం చేసినామంటే కన్నయ్యతో ఏదైనా పర్ఫార్మెన్స్ చేపిద్దామని చెప్పేసి ఒక్కొక్కరుగా అందరు పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అన్నట్టు. సో కన్నయ్యతో కూడా పర్ఫార్మెన్స్ చేయించిన, మంచిగా డ్యాన్స్ చేసిండు కన్నయ్య. కన్నయ్యకి స్టేజ్ ఫియర్ అస్సలు ఉండదు అసలుకి. సో ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇంకా ఒక్కొక్కరుగా పిల్లలందరూ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అనమాట మా ప్లాంట్లో దేవి నవరాత్రులు కండక్ట్ చేయడం, మంచిగా అనిపించింది, మంచిగా జరిగినాయి. ఇంకా
ఇంకా పిల్లలకి హాలిడేస్ లేకుండా ఉంటే మాత్రం మస్తు ఉండేది. ఇంకా మా బ్లాక్ పిల్లలందరూ ఉంటే సూపర్ ఉండేది. కానీ అందరూ చాలా దూరం కాబట్టి రాలేకపోయారు. మాది ఇక్కడ మంచిర్యాలే కాబట్టి ఇంక మా ఫ్రెండ్ ఫోన్ చేయగానే వెళ్ళిన నేను. ఇంక మాకు అన్నయ్య హవా అయితే ఆ రోజు మామూలుగా లేదు అసలుకి. పంచ కట్టుకొని షూ వేసుకొని ఇంక మొత్తం నాదే అన్నట్టు ఈ ఆస్థానం అంతా నాదే అన్నట్టు అటు ఇటు తిరగడం అన్నట్టు. మధు వల్ల సార్లు అయితే కన్నయ్యని చూసి మస్తు మురిసిపోవడం, అసలు ఎంత క్యూట్గా ఉన్నావు, ఎంత క్యూట్గా ఉన్నాడు అనేసి ముద్దులు పెట్టుకోవడం, ఫోటోలు తీయడం. ఎంత క్యూట్‌గా ఉన్నాడు చెప్పండి. పంచలో క్యూట్‌గా ఉన్నాడు గదా! చిన్నగా బుజ్జోడు లెక్క సూపర్ ఉన్నాడు అసలకి. అక్కడ అందరూ గూడా పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. కానీ ఇంగ మనం కన్నయ్యనే ఫస్ట్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద పడ్డాడనుకో దెబ్బ తాకుతదని చెప్పేసి కన్నయ్యనే చూసుకుంటున్నా నేను. సో, చూడండి ఎట్లా చూస్తుండో అటు ఇటు తిరుక్కుంటా అక్క, అక్క అని పిలుచుకుంటా. సో, ఇక్కడ రాధాకృష్ణ గెటప్ వేసుకొని స్కిట్‌లు చేస్తున్నారు. అందరూ పిల్లలందరూ గూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తోటే వచ్చి పెర్ఫార్మన్స్ చేస్తుర్రన్నట్టు. భలే అనిపించింది అసలకి. చాలా అంటే చాలా బా జరిగింది. వీళ్ళిద్దరొచ్చేసి మా ఫ్రెండ్ అర్చన వాళ్ళ పిల్లలనమాట. అన్నా చెల్లెళ్ళు. 'తెలుగమ్మాయి మర్యాద రమణ' సినిమాలో పాటుంటది గదా! ఆ పాట పెట్టి చేస్తుర్రనమాట. చూడండి ర్యాంప్ వాక్ ఏస్తున్నారు. హాయ్ చెప్తున్నారు. పిల్లలు ఇంట్లో బాగా చేస్తారు. కానీ ఇంక స్టేజ్ ఎక్కంగానే సైలెంట్ అయిపోతారు. సో, ఆ పాప ఫుల్ టాక్టివ్ యాక్చువల్‌గా. కానీ స్టేజ్ ఎక్కంగానే సైలెంట్ అయిపోయింది. వీళ్ళిద్దరు బ్రదర్స్ సాంగ్ చేసిర్రనమాట. భలే చేసిర్రు ఇద్దరు గూడా. సో, తనైతే శివుడిలాగా గెటప్ ఏసిండు. అసలు ఎంత బాగున్నాడో అసలకి, చాలా అంటే చాలా బాగుండే అసలకి. కానీ ఈ కింద మాత్రం భలే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఆయనే. స్టేజ్ ఎక్కంగానే సైలెంట్ అయిపోయిండు. ఆయన కూడా కొంచెం పర్ఫార్మెన్స్ చేసిండు. సో, చూడండి డమరుకం ఎట్లా మోగిస్తున్నాడో. సో, ఇంగ అటు ఇటు నడవడం అన్నట్టు. అటు ఇటు నడువు నాన్న అంటే నడవట్లే అనమాట. ఉరుకుతున్నాడు. ఇంగ అందరూ అంటున్నారు అన్నాడు. చూడండి ఎట్లా ఉరుకుతుర్రో. ఇంగ అందరూ నవ్వడం అన్నట్టు. ఇంగ ఆ రోజు ఏం జరిగిందంటే పిల్లల వెంబడి తల్లులు, తండ్రులు రన్నింగ్ చేస్తూనే ఉన్నారన్నట్టు. ఇంక అట్లనే ఉంటది గదా! పిల్లలతోని మామూలుగా ఉంటదా చెప్పండి అసలకి. కానీ మంచిగా అనిపిచ్చింది. పిల్లల్ని అట్లా మంచిగా డిఫరెంట్, డిఫరెంట్ డ్రెసెస్‌లో చూస్తే భలే క్యూట్ అనిపిచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్‌తో వచ్చిరన్నట్టు. సో, ఇప్పుడు అనిపిచ్చింది ఇంకా మంచి కన్నైన డిఫరెంట్, డిఫరెంట్ డ్రెసెస్ అట్లా మంచిగా షాప్ చేయాలి ఎప్పుడైనా గూడా. సో, ఇప్పుడు చిన్నోడు కాబట్టి కొంచెం ఆ డ్రెస్‌తో ఉంటుండి. కొంచెం పెద్దగయిన కొద్దీ మంచిగా డిఫరెంట్, డిఫరెంట్ ఫ్యాన్సీ డ్రెస్‌లు అట్లా వేసుకొని మంచిగా డిఫరెంట్, డిఫరెంట్ కాంపిటీషన్స్‌కి తీసుకెళ్ళాలి కన్నయ్యని. మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. కన్నయ్యకి స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండదు. ఇప్పటికైతే స్టేజ్ ఫియర్ లేదు. మరి కొంచెం పెద్దయినంక ఉంటదో చూడాలి. సో, ఇంక మా ఇషిత, ఇషాన్వి నేను ముగ్గురిని స్టేజ్ మీద తీసుకెళ్ళినాననమాట. ర్యాంప్ వాక్ చేయండి. సో, 'సోగ్గాడే చిన్ననాయన' సాంగ్ పెట్టినామనమాట. సో, ఆ పాటకి డాన్స్ చేయండి. ఎంత క్యూట్‌గా నిల్చున్నాడు. మా కన్నయ్య అయితే ఇషిత, ఇషాన్వి మంచిగా పట్టుకొని నిల్చున్నాడన్నట్టు. సో, ఫస్ట్ ర్యాంప్ వాక్ చేయండిరా పొట్టోలారా అంటే మంచిగా ర్యాంప్ వాక్ చేసిర్రనమాట. చూస్తున్నా నేను అక్కడే నిల్చొని ఉన్నా అనమాట. వాళ్ళు భయపడతారనేసి. సో, ఇట్లా మంచిగా ర్యాంప్ వాక్ చేసిర్రు. భలే క్యూట్ అనిపిచ్చింది. ముగ్గురిని అట్లా చూస్తేనైతే సూపర్ అనిపిచ్చింది. ఇంగ సో, సాంగ్ పెట్టినామన్నట్టు. ఒక సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినట్టు ఉంటదని చెప్పేసి సాంగ్ పర్ఫార్మెన్స్ చేపిచ్చినాం పిల్లలతోటి. సో, ఇక్కడ కన్నయ్య ఒక ఊపు ఊపిండు. ఇషిత ఫుల్ డాన్స్ ఏస్తది. ఇషాన్వి సైలెంట్‌గా చూసుకుంటున్నదన్నట్టు. ఇంగ వాళ్ళ కొత్త ప్లేస్ గదా! కొత్త ప్లేస్ అయ్యేసరికి భయపడిర్రు ఎంతైనా. ఇంగ వాళ్ళ స్కూల్‌లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీచర్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు మంచిగా చేస్తారు. ఇక్కడ ఎవరు తెలియరు కాబట్టి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఏం చేయలే. భయపడిర్రన్నట్టు. మా కన్నయ్య మాత్రం నాకెవరితో సంబంధం లేదు. నా డాన్స్ నేనే చేస్తా అన్నట్టు మంచిగా డాన్స్ చేసిండన్నట్టు. అందరూ షాక్ అయ్యారు అసలకి. సోగ్గాడే చిన్ని నాయన సాంగ్ పెట్టినామన్నట్టు. ఆ పాట తగ్గట్టు స్టెప్పులేయడం, వాళ్ళ చుట్టూ తిరగడం అసలు భలే క్యూట్ అనిపించింది. అందరం ఫుల్లు నవ్వుడే నవ్వుడన్నట్టు. ఇంగ అందరూ షాక్ అయ్యారన్నట్టు మా మదొచ్చినంక. అసలు మీ వాడి పెర్ఫార్మన్స్ మామూలుగా లేదు మధు అనుకుంటా అంటుండన్నట్టు. మా మధు ఎక్కువ చాలా సైలెంట్‌గా ఉంటాడన్నట్టు. సో, మా కన్నయ్య దానికి రివర్స్ అవుతుండన్నట్టు. అందరితోని ముచ్చట్లు పెట్టుకుంటూ, అందరిని పలకరించుకుంటుంటాడు. అదే అంటుర్రనమాట వాళ్ళ సార్లు. "నువ్వెక్కడ కనపడట్లేదయ్యా, మీ కొడుకే అన్ని చోట్లున్నాడు. అంతా నాదే, ఈ స్టేజ్ అంతా నాదే" అన్నట్టు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో, చూడండి అసలు ఆగమన్నా ఆగట్లే అన్నట్టు. మళ్ళీ చేస్తాడట. ఎవ్వరు చేసినా ఎళ్తున్నాడన్నట్టు. సో, ఇక్కడ తను గూడా బాబు పర్ఫార్మెన్స్ చేసిండన్నట్టు. భలే క్యూట్ అనిపిచ్చింది. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ బేస్ చేసుకొని పెర్ఫార్మన్స్ చేసిర్రనమాట. పిల్లలందరూ గూడా మాక్సిమం అందరూ గూడా పార్టిసిపేట్ చేసిర్రు. సో, ఇక్కడ ఈ బాబు గూడా డాన్స్ చేస్తుండన్నట్టు. ఎక్కువ మంచిగా ఫోక్ సాంగ్ ఎక్కువ పెర్ఫార్మన్స్ చేసిర్రనమాట పిల్లలందరూ గూడా. సో, తనొచ్చేసి పోలీస్ డ్రెస్ హ్మ్. వేసుకొని పెర్ఫార్మన్స్ చేసింది. సో, నెక్స్ట్ వచ్చేసి దుర్గా నవరాత్రులు కాబట్టి 9 మంది అమ్మాయిలు నవదుర్గల్లాగా తయారయ్యారనమాట. తయారయ్యి మంచిగా ఒక్కొక్క దుర్గా గొప్పతనం అక్కడ మేడం చెప్తుందనమాట. సో, ఒక్కొక్కరు వచ్చి మంచిగా పెర్ఫార్మన్స్ చేసిర్రన్నట్టు. భలే క్యూట్‌గున్నారసలు. ఎంత బాగున్నారో అసలకి చాలా అంటే చాలా బాగుండే. సో, తనొచ్చేసి పులుషురేష్ అనే వాళ్ళ పెద్ద పాప అనమాట. తనొచ్చేసి సంతాన లక్ష్మి. సో, మంచిగా ఒక్కొక్క లక్ష్మిల గురించి అక్కడ మేడం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. సో, ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ వస్తుంది. లేకపోతే
మంచిగా వాయిస్ ఓవర్ ఉంటే అదే డైరెక్ట్ వాయిస్ పెడితే చాలా బాగుండేది. కానీ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది అనమాట. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఫస్ట్ టైం ఇట్లా మంచిగా నవదుర్గల్లాగా అమ్మాయిలందరూ తయారయ్యి ఒక్కొక్క దుర్గామాత గొప్పతనం ఆ మేడం చెప్తుంటే భలే అనిపించింది అందరికీ కూడా. తనొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు హరిత వాళ్ళ ఫ్రెండ్ జస్విత. తనొచ్చేసి సరస్వతి మాతలాగా రెడీ అయిందనమాట. మంచిగా నీట్‌గా రెడీ చేయడం కూడా నీట్‌గా రెడీ చేసి అసలు అమ్మవాళ్ళు ఆళ్ళని చూడంగానే మనమే చెప్పేస్తాం డైరెక్ట్‌గా. వాళ్ళేంటి ఏ లక్ష్మి అనేసి, ఏ దుర్గా అనేసి భలే అనిపించింది అసలు. చాలా అంటే చాలా బాగుండే అమ్మవారి అవతారాలు మాత్రము. మంచిగా నీట్‌గా మేకప్ చేసిర్రు. నీట్‌గా తయారు చేసిరనమాట. వాళ్ళని మాత్రం మంచిగుండే. సో, ఇంగ వీళ్ళందరితోటి ఇంగ వచ్చిన వాళ్ళందరూ ఉండే జీఎం సార్ వాళ్ళందరూ గూడా ఫోటోస్, వీడియోస్ అందరూ క్యాప్చర్ చేసుకున్నారనమాట. తనొచ్చేసి ధనలక్ష్మి అనమాట. అదే చెప్తుందనమాట మేడం. మనం అందరికంటే లాస్ట్ ధనలక్ష్మి వస్తది. మనం అంతా కష్టపడితే లాస్ట్‌కొచ్చేది ధనలక్ష్మి. సో, అనుకుంట చెప్తుందనమాట. సో, ఒక్కొక్క లక్ష్మిల గురించి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు మేడం మాత్రం. చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. సో, చూడండి ఈ మేడం చెప్తుర్రనమాట. సో, ఇంకొక్కొక్క లక్ష్మి గురించి సరస్వతి మాత, ధనలక్ష్మి, సంతానలక్ష్మి. సో, ఇట్లా మొత్తం ఇంక అందరు ఆ పిల్లల పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు మొత్తం పిల్లల పేరెంట్స్, గెస్ట్‌లు అందరూ గూడా స్టేజ్ పైకెక్కి ఫోటోస్ క్యాప్చర్ చేసుకున్నారనమాట. సో, హైలైట్ అంటే ఇది మేము మేము యాక్చువల్‌గా కన్నయ్యకి ఈ థీమ్ అనుకున్నామనమాట. ఐ ఆర్గ్యూ విత్ మై వైఫ్ అని. సో, ఇది థీమ్ అనుకున్నాం. కానీ అందరు నవ్వుతారేమో అన్నట్టు మేము భయపడ్డాం. కానీ ఒక బాబు ఏసిండన్నట్టు. మేము అదే అనుకున్నాం. సో, అసలుకి మనం గూడా అట్లా తయారు చేపిస్తే అనుకున్నాం. సో, తను గూడా 'సోగ్గాడే చిన్ననాయన' పాట మీద సాంగ్ ఏసిండనమాట. సో, ఫార్మర్‌లాగా యేసుకొని. సో, ఇంకొకసారి ఏదన్నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే అస్సలకి వెనక్కి తగ్గద్దసలకి. నిగమ ఎక్కడికెళ్ళినా గూడా భలే కాంపిటీషన్ మంచిగేస్తది. సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తదన్నట్టు. సో, 'చిరు' సాంగ్ మీద ఏసింది తను. సో, నెక్స్ట్ వచ్చేసి తను గూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 'రాను బొంబాయికి రాను' సాంగ్ పెట్టినామనమాట. ఒక పాట మీద డాన్స్ ఏపియాలని జెప్పేసి అప్పటినుండి ఎవ్వరు స్టేజ్ మీదకెక్కినా నేను ఎళ్తా అన్నట్టు ఎళ్తున్నాడు. సో, ఇదంతా ఎందుకని జెప్పేసి తననే సెపరేట్‌గా ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేపిద్దాం. స్టేజ్ మీద ఆడతాడు అన్నట్టుగా ఒక పాట పెట్టంగానే ఒక ఊపు ఊపిండసలకి. అక్కడ మధు ఉన్నాడన్నట్టు. డాడీ రా, డాడీ రా, డాడీ రా అంటున్నాడు. సో, కన్నయ్యకి ఎవరైనా ఒక తోడున్నాడనుకోండి, సో, ఇంగ మంచిగా చేస్తారన్నట్టు. సో, నిగమ పైనకెళ్ళిందన్నట్టు. నిగమకు గూడా మస్తు ఇష్టం 'రాను బొంబాయికి రాను' సాంగ్ అంటే మస్తు చేస్తదామె. చాలా అంటే చాలా బాగా చేస్తది. చూడండి ఎంత మంచిగా చేస్తదో విత్ స్టెప్స్ తోటి సూపర్ చేస్తదసలకి. సో, ఇంగ తనెళ్ళినంక ఇంగ కన్నయ్య మంచిగా చేసిండు. ఇంగ కన్నయ్య వీళ్ళిద్దరు ఎళ్ళినంక మిగతా పిల్లలందరిని గూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసిరనమాట పిల్లల్ని. ఇంగ మంచిగా ఊపున్న సాంగ్ కాబట్టి పిల్లలందరూ గూడా పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేస్తే మిగతా పిల్లలందరూ గూడా వచ్చిరనమాట. సో, ఆ పాట మొత్తం ఒక ఊపు ఊపిర్రు పిల్లలందరూ కలిసి మస్తు అంటే మస్తు చేసిర్రు. చాలా బాగా అనిపించింది. మేమెళ్ళినందుకు ఇక్కడి నుండి ఎళ్ళినంక మేమందరం కలిసి ఎళ్ళినంక ఒక కరెక్ట్ అయితే జరిగిందనిపించింది మాకైతే కన్నయ్య పర్ఫార్మెన్స్ చూసినంక. సో, చూడండి ఎట్లా చేస్తుండో ఒక్కొక్క పిల్లలొచ్చిన కొద్దీ ఇంకా వాళ్ళని చూసుకుంటా ఫుల్ ఎగరడం అన్నట్టు కన్నయ్య. మేమైతే భలే హ్యాపీ అనిపించింది. మా అక్కనైతే మస్తు ఎంజాయ్ చేస్తుండే కన్నయ్య అనుకుంటా అంటుందన్నట్టు. సో, చూడండి ఎంత ఎగురుతున్నాడో. సో, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మిడిల్‌లోకెళ్తే ఇంగ ఆగి చూస్తున్నాడన్నట్టు. ఇంగ మా కన్నయ్యకైతే ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు ఆ రోజు. వాడి పంచకి, వాడి ఆటకి, వాడి నవ్వుకి, వాడి డాన్స్‌కి అందరూ ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు. మా మధు వాళ్ళ సార్ అయితే అందరూ మెచ్చుకోవడం అన్నట్టు కన్నయ్యని. సో, చూడండి మిడిల్‌లోకెళ్ళి డాన్స్ చేయమంటే కూడా చేస్తున్నాడన్నట్టు. ఆ పంచకట్టులో మంచిగుంటాడు మా కన్నయ్య. సో, 'గాడే చిన్ని నాయన' లెక్క. సో, ఇంగ 'రాను బొంబాయికి రాను' డాన్స్ మొత్తం పర్ఫార్మెన్స్ చేసిరన్నట్టు ఫస్ట్ నుండి లాస్ట్ వరకి కొంచెం కూడా అలసట పోకుండా మస్తు డాన్స్ చేసిర్రు. పిల్లలందరూ కూడా ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేసిరన్నట్టు పిల్లలందరూ కూడా కలిసి. సో, చూడండి ఎట్లా చేస్తుండో వాడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. అసలు వాడికి అది స్టేజ్ అని ఇంకా చిన్న ఏజే కదా! కొంచెం పెద్దగా అయితే మరి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో లేదో తెలీదు గానీ ఇప్పుడైతే ఒక స్టేజ్‌ని ఒక ఊపు ఊపుతున్నాడు కన్నయ్య మాత్రం. మస్తు అంటే మస్తు చేస్తుండు. భలే క్యూట్ అనిపిస్తది కన్నయ్యని అట్లా స్టేజ్ మీద చూస్తే మాత్రం. సో, ఇప్పుడు ఈళ్ళు చేసినప్పుడైనా మంచిగా క్యాప్చర్ చేసుకొని యూట్యూబ్‌లో పెట్టుకుంటా. అందుకే నేను అసలు ఒక్క ఛాన్స్ కూడా అస్సలు వదులుకోను. మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చినా గూడా సో, మనకి ఛాన్స్ వచ్చింది. సో, ఛాన్స్‌ని అస్సలు మిస్ కావద్దని చెప్పేసి వెళ్ళిన నేను. కన్నయ్య కోసం వెళ్ళిన మెయిన్‌గా. సో, ఇంగ అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినంక నైట్ డిన్నర్ పెట్టిరనమాట అక్కడనే. సో, డిన్నర్ తినేసి నైటే వచ్చేసినామనమాట. అక్కడ ఉండలే. మేము వెళ్ళిన జస్ట్ పని కోసమే. కన్నయ్యని డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి స్టేజ్ మీద అని ఒక కాన్సెప్ట్‌తోనే ఎళ్ళినాము. సో, అది అయిపోయిన వెంటనే వచ్చేసినామనమాట. సో, ఎందుకంటే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినాం కాబట్టి ఇక్కడే ఉండాలని చెప్పేసి. సో, ఇంగ వరుసగా నవరాత్రులు ఉన్నాయన్నట్టు. ఇంగ యాక్చువల్‌గా నేను మళ్ళీ నాకు తర్వాత శుక్రవారం ఎళ్ళాలి. ఎందుకంటే వెంకటేశ్వర, శనివారం వ్రతాలు ఉన్నాయి కాబట్టి.
సో వెళ్తా అని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ అయిన వెంటనే వచ్చేసినాం అనమాట. మేమందరం కూడా అక్కడ ఏమి ఉండలేదు. సో డిన్నర్ చేసుకొని వచ్చినాం. సో పిల్లలందరూ కూడా ఇంకా చూడండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తున్నారో. సో మిగతా మేము వెళ్ళినప్పుడు మేము ఒక 2 days ఏమి వెళ్ళినాము నవరాత్రుల్లో. సో ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ రాబోతున్నాయి. సో అవన్నీ కూడా చూసేయండి మీరు. సో ఇక్కడ చూడండి మా అక్క మంచిగా వీడియో క్యాప్చర్ చేసింది కన్నయ్యది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేది. సో చూడండి ఎట్లా చేస్తారో మీరే గమనించారు కదా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసలు కొంచెం కూడా ఆపకుండా ఏదో ఒక స్టెప్ వేస్తూనే ఉన్నాడు అసలుకి. ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేసిండు అన్నట్టు. సో మేము అక్కడే నిల్చొని ఉన్నా అనమాట. సో ఇక్కడ వాళ్ళ సార్ వాళ్ళందరికి మెచ్చుకుంటారు అనమాట కన్నయ్యని. వాళ్ళ డాడీ వాళ్ళ సార్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. హాయ్ చెప్పు కన్నయ్య అంటే హాయ్ చెప్తున్నాడు. అక్కడ బస్సు వచ్చిందనమాట. సో బస్సు రాకపోతే ఇంకొంచెంసేపు చేసేటోడు. బస్సు రాగానే వాడు డైవర్ట్ అయిపోయిండు. వాడికి బస్సు అంటే బాగా ఇష్టం. సో బస్సు రాగానే బస్సుకి డైవర్ట్ అయిపోయిండు అనమాట. ఇక్కడ పులిసురేష్ అన్నయ్య వాళ్ళ పాప అంబేద్కర్ గురించి చెప్తుందనమాట. అట్లా డ్రెస్ అప్ వేసుకొని అంబేద్కర్ గొప్పతనం చెప్తుందనమాట. సో తను వచ్చేసి జెసికా పెంగ్విన్ బర్డ్ లాగా డ్రెస్అప్ వేసుకొని భలే చేసింది అసలు పర్ఫార్మెన్స్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కదా ఎంతైనా. సో అందుకే ఇట్లా డిఫరెంట్గా కాన్సెప్ట్ తీసుకుంది అన్నట్టు భలే ఉందని అసలుకి. సేమ్ పెంగ్విన్ బర్డ్ ఎట్లా చేస్తుందో అట్లా తనే అనమాట ఈ అమ్మాయి. సో చెప్తుందనమాట తన ఇంట్రడక్షన్. బతుకమ్మ నవరాత్రులు కాబట్టి సో కంపల్సరీగా బతుకమ్మ పర్ఫార్మెన్స్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి అక్కడ ఉన్న లేడీస్ అందరినీ కూడా పైనకి ఇన్వైట్ చేసారనమాట. సో మా అక్కను కూడా తీసుకెళ్ళాను నేను పైకి. సో మేమందరం కూడా కలిసి ఒక పాట బతుకమ్మ ఒక 2 సాంగ్స్ ఏమో చేసినాం అనమాట అందరం కూడా కలిసి స్టేజ్ మీద. సో కంపల్సరీ దేవి నవరాత్రులు బతుకమ్మ శరన్నవరాత్రులు కాబట్టి కంపల్సరీ బతుకమ్మ పర్ఫార్మెన్స్ కంపల్సరీ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని డేస్లో ప్రోగ్రాంలో ఫస్ట్ అన్న లాస్ట్ అన్న ఒక్కసారన్నా ఇట్లా బతుకమ్మ ఆడిపించారనమాట మా అందరితోటి మ్యాక్సిమం డేస్. సో నేను వెళ్ళిన 3-4 డేస్లో 3 days ఆడినాం మేము బతుకమ్మ. దాండియా అంటే టైంను బట్టి వీళ్ళు బట్టి వచ్చే లేడీస్ స్ట్రెంగ్త్ని బట్టి అట్లా ఆడిపించారనమాట. సో ఆ రోజు స్ట్రెంత్ ఎక్కువ వచ్చిరనమాట. అందుకని చెప్పేసి ఆడిపించారు. సో పిల్లలందరూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్న పిల్లలందరికీ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసిరనమాట. పిల్లలకి చిన్నదైనా పెద్దదైనా గిఫ్టే కదా. సో వాళ్ళకి ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్లో ఉంటుంది కాబట్టి పిల్లలు వచ్చిన మొత్తం పార్టిసిపేట్ చేసిన పిల్లలు డ్యాన్స్ చేసిన పిల్లలందరికీ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసిరనమాట కన్నయ్యకి. స్నాక్ బాక్స్ ఇచ్చిర్రు కన్నయ్యకి. సో పిల్లలందరూ కూడా కలిసి మంచిగా గిఫ్ట్ తీసుకొని ఫోటో దిగుతారు అనమాట. కానీ పిల్లలతో ఫోటో అంటే మామూలుగా చెప్పండి. సో ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఉప్మా, పల్లి చట్నీ ఇంకా ఒక స్వీట్ పెట్టిరనమాట. సో అక్కడ అందరు గిఫ్ట్ తీసుకొని ఫొటోస్ దిగుతున్నారు. సో ఇంకా మేము డిన్నర్ చేస్తున్నాం అనమాట. పల్లి చట్నీ, ఉప్మా ఇంకా కొబ్బరి అన్నం పెట్టిరన్నట్టు. సో వేడి వేడిగా ఉండే ఉప్మా ఇంకా చట్నీ మంచిగా ఉండే టేస్ట్. మేమందరం కూడా డిన్నర్ తినేసినాం అనమాట. సో సడన్గా వెళ్ళినా కానీ ప్రోగ్రామ్ మాత్రం మంచిగా జరిగింది. మాకు అన్నయ్య పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేకుండా ఆ రోజు సూపర్ చేసిండు. సో ఇంకా నైట్ ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఇలా జరిగిందనమాట కన్నయ్య ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము వెళ్ళిన శరన్నవరాత్రుల వీడియోలు నెక్స్ట్ రాబోతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బాయ్ బాయ్.